హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు దోహా టు తిరుపతి మా జర్నీ ఎలా జరిగిందో చూపించబోతున్నాను. పండగ బిజీ వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయ్యి వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మేము ఈ మంత్ 7th దోహా టు చెన్నై ఫ్లైట్కి ఇండియాకి వచ్చాము. మేము తిరుపతికి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఏదో ఒక రీజన్తో అది క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని ఈసారి డైరెక్ట్గా దోహా నుంచి తిరుపతి వెళ్ళాలని అనుకున్నాము. ఇంటి దగ్గర 5కి స్టార్ట్ అయ్యి మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కవర్ చేయలేం కదా, మేమైతే C14కి వెళ్ళాలి. మేము వెళ్ళే దారిని కవర్ చేస్తున్నాను. మాకు బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో కులుజోకులు వేసుకుంటూ నడుస్తూ నవ్వుకుంటూ ఉంటాము. సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పమంటే బావ అయితే చెప్పలేదు, కానీ మా పాపని చెప్పమంటే మాత్రం చక్కగా చెప్పింది. మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా పాప వాళ్ళ నాన్న దగ్గర ఉండాల్సిందే. నేను అస్సలు హ్యాండిల్ చేయలేను, పరుగులు పెట్టేస్తుంది. ఈసారి ఎయిర్పోర్ట్లో మమ్మల్ని పెద్దగా విసిగించలేదు. ఈ దోహా ఎయిర్పోర్ట్లోనే ఒక సైడు ఒక మినీ ఫారెస్ట్లా ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది. ఎన్ని మొక్కలు ఉంటాయో అసలు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరినప్పుడు అటు సైడ్ మొత్తం వీడియో తీసి పెడతాను. ఈ బొమ్మ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ నేను అమ్మాయి బొమ్మ అనుకున్నాను, కానీ అలా కూడా అనిపించట్లేదు. ఎయిర్పోర్ట్లోనే కార్స్ కూడా సేల్ చేసేస్తున్నారు, చాలా కాస్ట్ ఉంటాయి. 2-3 ఫోటోలు ఆ బొమ్మ దగ్గర దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఒక 2 hours పాపతో జర్నీ చేయడం పర్లేదు, మేనేజ్ చేయగలం. 2 hours దాటి మనం పాపతో జర్నీ చేయాలి అంటే నేను ఒక 2 లాలీపాప్లను క్యారీ చేస్తాను. బాగా పేచి పెట్టినప్పుడు లాలీపాప్ ఇస్తే అలా సైలెంట్గా ఉంటుంది. ఎంత దూరమైనా అలా నడుస్తూనే ఉంటుంది, ఎత్తుకుంటే ఊరుకోదు. ఈసారి మా పాపకి సపరేట్ సీట్ వస్తుంది. 2 years కంప్లీట్ అయిపోయాయి. ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. కానీ పాపకి నాకు ఒక దగ్గర సీట్ వచ్చింది, బావకేమో వేరే చోట వచ్చింది. చూడాలి, ఎవరైనా మేనేజ్ చేయగలిగితే ఎవరినైనా అడిగి ముగ్గురం ఒక దగ్గర కూర్చోవాలి. ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఎంట్రన్స్లోనే ఇలా ఫ్లవర్స్ పెడతారు. నాకు ఎప్పుడు చూసినా ఒక ఫ్లవర్ లాగేయాలనిపిస్తుంది. అక్కడ మేనేజ్ చేసుకొని ముగ్గురం ఒకే దగ్గర అయితే కూర్చున్నాము. ఫ్లైట్ ఎక్కిన వెంటనే లగేజ్ పైన పెట్టేసి నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే అక్కడున్న టీవీ ఆన్ చేసేసి పాపకి ఒక మూవీ పెట్టేస్తాను. టేక్ ఆఫ్ టైంలో పాపకి సీట్ బెల్ట్ పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. సీట్ బెల్ట్ అస్సలు పెట్టించుకునేది కాదు, చాలా ఏడ్చింది. ఓకే ఓకే. స్టార్టింగ్లోనే 3 రిఫ్రెషింగ్ టవల్స్ ఇచ్చారు. నేను వీటిని అలా బ్యాగ్లో వేసేసుకుంటాను, ఫ్లైట్లో యూస్ చేయను. ఈ ఫ్లైట్ జర్నీ తర్వాత మళ్ళీ ట్రైన్ జర్నీ కూడా చేయాలి, అలాంటప్పుడు ఇవి యూస్ అవుతాయని చెప్పి బ్యాగ్లో వేసుకున్నాను. 2 years లోపు పిల్లలకైతే వేరే చిన్న టాయ్స్ ఇచ్చేవారు. పాపకి 2 years దాటాయి కాబట్టి ఈసారి అయితే ఇవి ఇచ్చారు. ఇవి పాపకి యూజ్ అవ్వలేదు, నేనైతే యూజ్ చేశాను వీటిని. ఇందులో పజిల్స్ ఉన్నాయి, అలానే చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసుకోవడానికి కలర్ పెన్సిల్స్ అవి ఇచ్చారు.
1 అవర్ వీటితో నేను ఫుల్ టైంపాస్ చేశాను. కొంచెం పెద్ద పిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి ఇవి. జాన్వికకి అప్పుడే ఇవన్నీ తెలియవు కదా. వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది, అందుకని రిమైనింగ్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.